చూడండి మన సగ్గుబియ్యం వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో మీకైతే చూపిస్తా. సౌండ్ వినండి. చూడండి ఫ్రెండ్, సౌండ్ ఎలా వస్తుందో. ఇంత బాగా క్రిస్పీగా వచ్చాయి. హాయ్ అండి, సగ్గుబియ్యం వడలు చేస్తున్నాను నేనైతే. ఫస్ట్ అయితే మనం సగ్గుబియ్యం అయితే ఇలా ఫ్రెష్గా కడిగి అయితే ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, నేనైతే సగ్గుబియ్యం వడలు అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే సగ్గుబియ్యం అయితే ఒక 5 గంటలు లేక 6 గంటలు ఇలా నానబెట్టుకోవాలి. నేనైతే నానబెట్టేసిన, మధ్యాహ్నమే నానబెట్టిన అన్నట్టు. చూడండి ఎంత బాగా నానినాయో. ఇలా మనం ఒత్తేయంగానే ఇలాగా మొత్తం పిండిలాగా అయిపోవాలి. ఇలాగా నానబెట్టేసిన. కొన్ని వాటర్ ఉన్నాయి, ఇందులో వాటర్ తీసేద్దాం. బ్రేక్ఫాస్ట్లోకి, స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్. చాలా టేస్టీ కూడా అవుతాయి. ఇందులో వాటర్ లేకుండా అన్నీ తీసేసుకుందాం. వాటర్ అయితే మొత్తం అయితే వంపేశాను. వాటర్ తీసి ఒక 5 మినిట్స్ ఏమో మనం పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్ చూడండి, నేనైతే పొటాటో అంటే ఆలుగడ్డ అయితే ఒక 4 ఆలుగడ్డలు అయితే నేను పొటాటో ఇలా ఉడికించుకొని అయితే పెట్టేసుకున్నా. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టిన కదా, ప్యాన్ పెట్టితే నేనైతే ఒక సగం గిన్నె పల్లీలు తీసుకున్నా. పల్లీలు అయితే వేయించుకుందాం. పల్లీలు అయితే వేయించుకుందాం. ఇలా అనగానే ఇలా పొట్టు వెళ్ళిపోవాలి. వేయించుకొని అయితే తీసేద్దాం. ఇవే పల్లీలలో మనం ఏం చేద్దామంటే సగమేమో కచ్చపక్కగా దంచుకుందాం, సగమేమో మనం చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్ చూడండి, మనము చట్నీ గురించి అయితే సగం పల్లీలేమో పక్కన పెట్టుకుందాం. ఈ సగం పల్లీలేమో మనము చట్నీ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుంటున్నా. ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. పల్లీలు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా తెంపుకొని వేసుకుందాం. కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇలా తెంపుకొని వేసుకుందాం. సగం టీ స్పూన్ ఏమో జీలకర్ర, సగం టీ స్పూన్ ఏమో సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మిక్సీ పట్టుకున్న చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. గ్రీన్ వైట్గా చట్నీ అయితే రెడీ అయింది. మనం పక్కన పెట్టుకుందాం చట్నీ అయితే. ఫ్రెండ్స్ చూడండి, సగ్గుబియ్యం, పొటాటో కూడా ఉడికించుకొని పొట్టు తీసి అయితే పెట్టేసినాను కదా. ఇప్పుడైతే మనం కలుపుకుందాం. నేనైతే 1/2 కిలో తీసుకున్నా ఫ్రెండ్స్ సగ్గుబియ్యం. ఫ్రెండ్స్ చూడండి, ఇదే సగ్గుబియ్యంలో సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు ఇందులోనే కలుపుకుందాం. కొత్తిమీర, పుదీనా. మనం సగము పల్లీలు అయితే తీసి పెట్టేశాం కదా, కచ్చపక్కగా ఇలా దంచుకున్నాం. ఇలా దంచుకొని పల్లీలు కూడా వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కలర్ గురించి కొద్దిగా లైట్గా పసుపు వేసుకుందాం. ఆలుగడ్డను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇదే ఆలుగడ్డని మనము ఇలా గీరుకొని అయితే ఇందులోనే కలుపుకుందాం. ఇలాగా చేత్తోటే చేయొచ్చు, కానీ లుండలుగా ఉంటుంది కదా, దీంతో మనం ఇలా గీరుకొని పెట్టుకుంటే చాలా మంచిగా కలిసిపోతుంది అన్నట్టు. ఇందులోనే ఇలాగ చేసుకోవాలి. చూడండి, ఇలాగ వేసుకుంటున్నా నేనైతే. కొంచెం ఇలా గీరి వేసుకుంటే ఇలా లుండలుగా అవ్వదు, మంచిగా కలిసిపోతుంది అన్నట్టు ఇందులోనే. చూడండి
ఇందులోనే కలుపుకోవాలి ఆలుగడ్డని కూడా. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నా ఇందులోనే. సాల్ట్ వేసుకున్నాం కదా మనము మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. వాటర్ అస్సలు పట్టది దీంట్లో, ఎందుకంటే సగ్గుబియ్యము నానిన ఉంటుంది కదా, వాటరు అస్సలు వేయద్దు. దీని వాటర్ దీంతోటే మనం ఇలా కలుపుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలాగా లుండల్లాగా అవుతుంది అన్నట్టు. చూడండి ఇలాగా మనం ఎట్లా చేసుకుంటే ఇలా టిక్కీలాగా చేసుకోవచ్చు. ఇంకా మధ్యలో మనము హోల్ పెట్టి వడల్లాగా చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా చేతికి ఇలా వాటర్ పెట్టుకుంటూ ఇలాగా చేసుకుంటున్నా. ఇలా మధ్యలో హోల్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ట్రై చేస్తున్నా ఫ్రెండ్. పక్కన పెట్టుకుందాం. అలాగే మనం ఇలాగా టిక్కీలాగా కూడా చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, నేనైతే స్టవ్ వెలిగించి పైన పెట్టేసిన. డీప్ ఫ్రై గురించి అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది ఫ్రెండ్, వేసుకుందాం. అన్నీ ఇలాగే చేసుకుంటూ వేసుకోవాలి. వేయంగానే మలపకూడదు. పైన కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిందాకా చూసిన తర్వాతనే మలుపుకోవాలి, వెంటనే మలుపుకోవద్దు. ఫ్రెండ్స్ చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ చూడండి, మీకైతే ఇలా తెంపి చూపిస్తా. చూడండి ఎంత క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో. లోపట ఇలా గుల్లగా లోపట చూడండి, ఇలా గుల్లగా చట్నీతోటి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. ఓకేనా? మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.